పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారముగా పిలువబడిన వారికి అన్నియు మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియను. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 28వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మన జీవితాల్లో మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు సమర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతి ఘన మహిమ. యేసుదేవా, మీకే స్తుతి ఘన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతి ఘన మహిమ. త్రియేక దేవ, మీకే స్తుతి ఘన మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం వచనములు 54 నుండి 58 వరకు. యేసు తన పట్టణమును చేరెను. అచట ప్రార్థనా మందిరములో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై, ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచ్చట నుండి లభించినవి అని అనుకొనిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్య లేరా? అటులైన ఇవి అన్నీయు ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందు స్వగృహమునందు తప్ప మరెందును సన్మానింపబడబోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచట ఎక్కువగా అద్భుతములు చేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు సువిశేష పఠనాన్ని ధ్యానిద్దాం. సువిశేషంలో క్రీస్తు ప్రభు తన సొంత పట్టణానికి చేరి, నజరేతుకి చేరి, అక్కడ ప్రార్థనా మందిరంలో ఆయన ప్రసంగిస్తూ ఉన్నాడు. ఆయన ప్రసంగాన్ని విని, ఆయన చేసిన అద్భుత కార్యాలని గురించి విని వాళ్ళు, ఈయన వడ్రంగి కుమారుడు కాడా, ఈయన తల్లి మరియమ్మ కాదా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆయన సోదరులు, సోదరీమణులు, ఆయన కజిన్స్ మన మధ్యలో లేరా? వింటున్నాం కదా, వాళ్ళ బ్రదర్ అని, వాళ్ళ కొడుకని. మరి ఈయన ఇటువంటి అద్భుత కార్యాలు ఎలా చేస్తున్నాడు, ఇంత గొప్పగా ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యచకితులైతారు. కానీ ఆయనను తృణీకరిస్తారు. ఎందుకంటే ఈయన ఆఫ్టర్ ఆల్ వడ్రంగి కుమారుడు అని ఒక చులకన భావము, పేద కుటుంబం అని చెప్పి ఒక చులకన భావము, ఈయన ప్రవక్తలాగా ప్రవచించటం ఏంది అని చెప్పి ఒక చులకన భావము వాళ్ళలో ఉంటుందన్నమాట. అందుకని ఆయనని తృణీకరించారు. విశ్వాసం లేని జీవుల్లాగా వాళ్ళు ప్రవర్తించారు. అందుకనే అక్కడ క్రీస్తు ప్రభువు వాళ్ళ అవిశ్వాసం వల్ల ఎక్కువ అద్భుతాలు చేయలేకపోతారన్నమాట. మనకి విశ్వాసం ఉండి ఆయనని నమ్మితేనే మన జీవితాల్లో కూడా అద్భుతాలు, స్వస్థతలు చూడగలిగేది. ఒకవేళ ఒక స్పోర్ట్స్ మ్యాన్ కానీ, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎవరన్నా పేద కుటుంబాన్ని నుండి వచ్చాడు అంటే, అబ్బో చాలా గొప్పగా చెప్తాం, వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్నది ఎంత అదృష్టమో అది ఇది అని మాట్లాడతాం. మరి ఒకవేళ గురువే గనక పేద కుటుంబాల నుండి వస్తే, మనం ఆ గురువుకి కానీ, ఆ సువార్థికులకు కానీ
ఎంత గౌరవం ఇస్తున్నాం అనేది మనం పరిశీలించుకోవాల్సిన విషయం. క్రీస్తు ప్రభువు కూడా 57వ వచనంలో చెప్తా ఉన్నాడు. ప్రవక్త స్వదేశమునందు స్వగృహమునందు గౌరవం పొందుకోడు. ఆయన ఇతర ప్రాంతములందు ఇతర కుటుంబం వారు వాళ్ళని ఎంతో గౌరవిస్తారు అని క్రీస్తు ప్రభువు చెప్పటం కూడా జరుగుతూ ఉంది. ప్రార్థించడం. ఓ క్రీస్తు ప్రభువా, మీ యందు సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించే బిడ్డలంగా మమ్మల్ని మలచండి ప్రభువా. మిమ్మల్ని విశ్వసిస్తే, మిమ్మల్ని నమ్మితే, మీ యందు జీవించి పరిశుద్ధ జీవితం జీవిస్తే ఉచితముగా మాకు మీ రక్షణను, మీ పరలోక రాజ్యమును అనుగ్రహిస్తానని చెప్పారు ప్రభువా. మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రభువా. మా విశ్వాసము తక్కువగా ఉన్న ఎడల ప్రభువా, మా విశ్వాసమును దృఢపరచుము, స్థిరపరచుము తండ్రి. గడచిన మాసమంతా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించినందుకు మీకే వేలాది స్తోత్రములు ప్రభువా. యేసు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద, మా కుటుంబాల మీద, మా సంఘాల మీద, సమస్త మానవాళి మీద మీ కృపని కురిపించుము తండ్రి. మా పాపములను మన్నించండి అయ్యా. మమ్మల్ని శుద్ధీకరించి మీ బిడ్డలుగా మలచండి, మార్చండి. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. యేసువి యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి. ఆమెన్.